న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం అండి సంధి గారు. గురువు గారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారిని తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది, ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువు గారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభావ నామ సంవత్సరం. సో మీకు పరాభావం అంటే తెలుస్తూ ఉంటుంది. అవమానం, ఇన్సల్ట్ జరగటం, కొంచెం ఓడిపోవటం, అపజయము, ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో వాళ్ళని ధర్మబద్ధంగా నడవటానికి, వాళ్ళ కపటాలన్నీ బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభవ నామ సంవత్సరం. పరాభావం. ఎవరికి పరాభావం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదు. అందుకని ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది, లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. కుంభరాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరంలో స్వర్ణలక్ష్మి, అష్టలక్ష్మి కృపా కటాక్షం చేత వీళ్ళకి బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండాలి. ఆ యొక్క మనస్తత్వం వీళ్ళకి రావాలని చెప్పేసి మనం కోరుకుందాం. అగైన్ బ్రహ్మ జ్ఞానం అనగానే ఇదేంటి సన్యాసులమా, సంసారులమా, ఇలా ఆలోచన మనకు వచ్చేస్తాయి. అనిపిస్తుంది. ఫార్చునేట్ సింపుల్ గా ఉన్న వాటిని మన వాళ్ళు కాంప్లికేటెడ్ చేసి భయపడి ఎటు వెళ్ళిపోయేలాగా చేసేస్తున్నారు. చాలా సింపుల్ గా అంటే బ్రహ్మానందం అంటారు. బాగున్నదాన్ని బ్రహ్మం అంటారు. అంతే, ఏం లేదంటే అంటే మనం అంతా బాగా నవ్వుతూ స్మైలిష్ గా ఉండాలి అని దాని మీనింగ్. వేరే ఉద్దేశం ఏమీ లేదండి. చాలా సింపుల్. ఆల్వేస్ వీ షుడ్ బి హ్యాపీ అండ్ వెరీ ఫ్లోరిష్డ్ అండ్ చెరిష్డ్ మూమెంట్. అందుకని పరబ్రహ్మ స్వరూపం అంటారు ఎవరిని? లక్ష్మీదేవిని. ఓకే, మహాలక్ష్మి నమస్తే అస్తు. ఓకే, అమ్మవారి స్తూతిలో కూడా ఉంటుంది పరబ్రహ్మ స్వరూపిణి అంటే ఆనంద రూపమైన అమ్మవారు పరబ్రహ్మ యొక్క స్వరూపంతో కలిగి ఉంటారని లక్ష్మీదేవి. అంటే ఎక్కడైతే ఆనందంగా ఉంటారో, ఫ్లోరిష్గా ఉంటారో, వాళ్ళు చక్కగా ఉంటారు, అక్కడ అమ్మవారు ఉంటారని దాని మీనింగ్. అంటే అది ఎక్కడ ఉండాలి? ఫస్ట్ మన మైండ్లోనే ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ అమ్మవారి దగ్గర నుంచే వస్తుంది. ఫస్ట్ ఆ మైండ్ సెట్ ఉండాలి. నెక్స్ట్ రాజ్యం దేహి. వీళ్ళకి చక్కగా ఒక అధికారము, పవరు, స్టేటస్, 10 మందిలో ఒక గుర్తింపు. వీళ్ళు ఒక మాట చెప్తే కొంత వేల మంది వినాలి. వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ వీళ్ళకి ఉండాలి. వీళ్ళు రాజ్యం దేహి, అధికారం ఉండాలి వీళ్ళకి. అలా చక్కగా ఒక ప్రతి ఒక్కళ్ళని ఏమంటారు, కార్యోన్ముఖులను చేసి ఒక చక్కగా సన్మార్గంలో నడిపించగల ఒక సామర్థ్యం, ఒక లీడర్షిప్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలకి వీళ్ళకి ఉండాలి. తర్వాత అదే విధంగా ధనం దేహి. విపరీతంగా ధనం ఉండాలి. అంతులేని ధనం ఉండాలి. లెక్క పెట్టడానికి ఉండకూడదు టైం. అంత ధనం ఉండాలి. ఇక్కడ లెక్క ఎక్కడ పెడుతున్నాడు అనుకోవాలి. ఇంటి నిండా ధనం ఉండాలి. ఆఫీస్లో ధనం ఉండాలి. బ్యాగుల్లో ధనం ఉండాలి. బ్యాంక్ అకౌంట్లో ధనం ఉండాలి. యూపీఐ, పేటిఎం, ఎన్ని ఉంటే అన్ని వాటిలో ధనం ఉండాలి. సేవింగ్ బ్యాంక్స్లో, మ్యూచువల్ ఫండ్లో ఎక్కడున్న ధనం ఉండాలి. వీళ్ళ పేర్లు రిఫ్లెక్ట్ అవ్వాల్సిందే. అలా ఉండాలి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి సర్వకామాంచ దేహిమే. ఎలాంటి కోరికలు ఉన్న ఆ మూమెంట్లో, ఆ క్షణంలో ఆ కోరిక వితౌట్ 0.01 సెకండ్ కూడా వేస్ట్ కాకుండా వాళ్ళకి సిద్ధించాలి. ఇలా కుంభరాశి వారికి, మీకు, నాకు, అందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు అంత విశేషమైన కృపాకరణ చేత మనల్ని కాపాడాలి, అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం. కుంభరాశిలో ఉన్న ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా ఇందులో ఉంటారు కుంభరాశిలో. అక్షరాల ప్రకారం కనుక చూసుకుంటే గు, గే, గో, సా, సి, సో, సే, దా, చాలా పాపులర్ పేర్లు అంతా ఇందులోనే ఉంటారండి. ఇంకా సునీత, తర్వాత సావిత్రి, సీను, ఇలా చాలా పేర్లు, దానయ్య, ధనమ్మ, చాలా మంది పేర్లు ఉంటాయి. గోపాలు, బాగా పాపులర్ అయిన పేర్లు మొత్తం ఇందులో ఉంటారండి. తర్వాత వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 5. ఆదాయం 2, వ్యయం గురుగారు 8. సో మనకి చూడంగానే ఆదాయం తక్కువ ఉంది, వ్యయం చాలా ఎక్కువ ఉంది అని ఒక ఆలోచన వస్తుంది.
అయితే ఇంకొంచెం సేపట్లో మీరు రియలైజ్ అవుతారంటే అలా డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం కూడా ఒక అదృష్టమే. అంటే దేవుడు వీళ్ళకి సన్మార్గంలో మంచి పనులకి ఖర్చు పెట్టే ఒక సామర్థ్యం వీళ్ళకి ఇచ్చారు. అయితే లక్ష్మీదేవి అమ్మవారిని ఖర్చు పెట్టేటప్పుడు చాలా భద్రంగా 1-2 సార్లు ఆలోచించుకొని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా వీళ్ళకి ఉపయోగపడే విధంగా ఆలోచించి చక్కగా ఖర్చు పెట్టాలి ధర్మ మార్గాల గురించి. అప్పుడు లక్ష్మీ అమ్మవారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఫీల్ అయిపోయి మరలా మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఎన్ని రెట్లు వస్తుంది? 10 రెట్లు వస్తుంది. అందుకని వీళ్ళకి ఆదాయం 2 వ్యయం 8 అయినా కానీ మళ్ళీ అది నెక్స్ట్ ఆదాయం మళ్ళీ 80% వచ్చే అవకాశం వీళ్ళకి ఒక ఉంది. ఇట్ అప్లైస్ ఓన్లీ ఇఫ్ దే ఫాలో స్పిరిచువల్ ధర్మ. ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. మనం ఏదో క్యాజువల్ గా ఇసిరేసి ఎవరో నమ్మారని ఏదో చేసేసుకొని ఏదో చేస్తే కుదరదు. నెక్స్ట్ వీళ్ళకి రాజ్య పూజ్యం 4, అవమానం 2. అంటే దీనికి కూడా మరలా చెప్తాను ఇన్ డీటెయిల్. వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి వీళ్ళు నడుస్తూ ఉంది. చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. చాలా వర్గంలో భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వచ్చినాయి, వ్యాపారంలో డిస్టర్బెన్స్ వచ్చింది, ధనంలో డిస్టర్బెన్స్ వచ్చేసింది. అయితే ఇవన్నీ దాటుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తూ ఉన్నారు. నేను కొత్తగా ఈ సోషల్ మీడియాలో పైకి వస్తున్నప్పుడు టైంలో ఎక్కువ కాల్స్ నాకు ఈ కుంభరాశి నుంచి వచ్చాయి. రెండోది ఈ రాశిలో శతభిష నక్షత్రం ఉంటుంది. నేను అంతకుముందు 2-3 నక్షత్రాలు చేశాను, నక్షత్రాలు సిరీస్ చేసుకుంటూ వస్తూ శతభిష నక్షత్రం చేశాను. అప్పటి వరకు 1000-2000 వ్యూస్ వచ్చింటాయి. ఇది బ్రేక్ త్రూ రావట్లా, 10,000 అట్లా రావాలి ఎక్స్పెక్ట్ చేసుకుంటాం కదా. ఈ శతభిష నక్షత్రం ఎలానే షూట్ ఈవినింగ్ టైంలో చేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నా వాళ్ళు ఎప్పుడో అప్లోడ్ చేసేసారు ఆ వీడియో ఎడిట్ చేసి. ఉదయాన్నే 10,000 అయింది. ఫస్ట్ వీడియో 10K దాటిపోయింది. దాదాపు అది 40-50 దాకా ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ వీడియో. అక్కడ నుంచి ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఫస్ట్ క్లయింట్లు అక్కడి నుంచే వచ్చారు. అందుకని అప్పుడు ఆ టైంలో కుంభరాశి వారికి ఏళ్ళు నాటిసి పీక్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు పోయింది, ఇప్పుడు అంతా పోయింది. ఇది 3వ ఏడు చేసుకుంటూ రావటం బట్టి అలా పీక్ స్టేజ్లో ఉన్న కుంభరాశి వాళ్ళు ఫస్ట్ ఫ్యూ క్లయింట్స్ అంతా నాకు అక్కడ వాళ్ళ నుంచి రావడంతో వాళ్ళు ఇప్పుడు నాతో పాటు పరిచయం. ఓకే, గురువు గారు అంటూ ఫోన్లో మెసేజ్లు చేస్తూ వాళ్ళ ప్రోగ్రెస్ అంతా చూస్తూ ఉన్నాను రియల్ టైంలో ఎలా ఉన్నారనేది. 2 years బ్యాక్ తో పోలిస్తే లాస్ట్ ఇయర్ చాలా బాగున్నారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ రాబోయే సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంటారు. అందుకని ఖచ్చితంగా ఖర్చులు అప్పులు గిప్పులు అని తీర్చేసుకుంటారు. రాజ్య పూజ్యం అంటే మంచి పదవి వస్తుంది, వాళ్ళు చేసే ప్రతి పనికి ఒక మీనింగ్ ఉంటుంది, అందరికి ఉపయోగపడుతుంది, అందరూ వీళ్ళని అప్రిషియేట్ చేస్తారని దాని మీనింగ్. సో వీళ్ళకి ఎలా బాగుంటుందంటే గురువు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటం వల్ల చాలా చక్కగా ధన ప్రవాహం ఉంటుంది, పుత్రుల వల్ల బాగుంటుంది. 7వ స్థానంలో కేతు ఉండటంతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. 2వ స్థానంలో శని ఉండటం వల్ల ఏలినాటి శని వీళ్ళకి లాస్ట్ భాగంలో ఉంది. అంటే ఏలినాటి శని వీళ్ళకి ప్రభావం 80% వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది. ఒక్క 20% ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఇంకా 1.5 year వరకు ఖచ్చితంగా ఉంటుంది. అది ఈ సంవత్సరం అంతా ఉంటుంది. అయితే దాని యొక్క తీవ్రత తగ్గుతూ వస్తుంది. ఇది మనకి చూసుకుంటే ఓవరాల్ గా 2వ స్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ లో స్లోగా ట్రావెల్ చేస్తే పెద్ద ఉపయోగం అయితే ఏమీ ఉండదు, కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది లైఫ్. అంటే స్లోగా గ్రోత్ వస్తుంటుంది, డే బై డే వాళ్ళకి గ్రోత్ వస్తే కొంది వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది, కంఫర్ట్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అందుకని కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి టైంలో అయితే ఉన్నారు. 5వ స్థానంలో వీళ్ళకి గురువు ఉన్నారండి. వీళ్ళకి మ్యారేజ్ విషయంలో, అన్నదమ్ముల విషయంలో, టెంపుల్స్ తీర్థయాత్రలు చేసే విషయంలో చాలా బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ టెంపుల్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటారో మనశ్శాంతి అంతా ఉండి వృద్ధి కూడా బాగుంటుంది. అయితే వీళ్ళకి గురువు మారుతూ ఉన్నారండి. గోదావరి పుష్కరాలప్పుడు మారుతూ ఉన్నారు. ఆ టైంలో గురువు మారడంతోనే పుష్కరాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో ధారాపుత్ర విరోధచ్చ అంటే పుత్రులతోటి వాళ్ళతో కొంచెం అసంతృప్తిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చోరాగ్ని నృపభీతి, వీళ్ళకి దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పై బాసులతోటి వాళ్ళతోటి కొంచెం మానసికంగా టెన్షన్స్ వచ్చి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఒక విషయాన్ని వీళ్ళు గమనించుకోవాలి. ఒక్కటే ఒక విషయం, చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం. అంతా బాగుంది ఏంటంటే సత్యముని అని ఒక మహర్షి ఉండేవాళ్ళు అండి పూర్వకాలంలో. ఆయన బాగా తపస్వి. ఆయన ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ రాజులు అప్పట్లో వాళ్ళని ఆశ్రమించేసి కొన్ని రోజులు వాళ్ళకి షెల్టర్ అదంతా ఇచ్చేసేవాళ్ళు, బాగా చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ టైంలో రాణులు వాళ్ళంతా వాళ్ళకి సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ సత్యముని గారి పాపం అర్ధరాత్రి పూట ఎందుకు ప్యాలెస్ చూడాలని మొత్తం ఒక రౌండ్ వేసేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఆయనకు ఇచ్చిన ప్లేస్కి. ఈ వేగులు ఉంటారు కదండి, గోడాచాలు చూసి ఇగో ముని ఎలా తిరుగుతున్నారు వాళ్ళు రాసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఆ రాణి గారి యొక్క నగలు జ్యువెలరీ పోతుంది. అయ్యో, ఈయన రాజుగారి కోపం వచ్చేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆయన తిరిగి కూడా
ఈయన ఎందుకు చేశాడు దొంగ మునివి అని చెప్పేసి నిందలేసి ఆయన్ని పనిష్మెంట్ ఇచ్చేస్తారు. ఆయన పాపం పనిష్మెంట్ ఆయన 10 నిమిషాలకి వేరే వాళ్ళు వచ్చి నగలు దొరికినాయి అని చెబుతారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే కుంభరాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిందలు పడి దాని ద్వారా సఫర్ అవుతారు. మళ్ళా వాళ్ళు అయ్యో వీళ్ళు అమాయకులు రా బాబు అన్న పరిస్థితి కూడా వస్తుంది. అది టైం పడుతుంది అంటారా, ఇమీడియట్ గా ఉంటుంది? ఇప్పుడు మునికి అయితే ఇమీడియట్ గా ఉంది కదా, రాశి వారికి ఎలా ఉంటుంది అంటారు? అది ఇండివిజువల్ చార్ట్ చేస్తే తెలుస్తుంది. బట్ జనరల్ గా ఏం చెప్తున్నాం అంటే మనకు ఒక పురాణ స్టోరీ ప్రకారం చెప్తే బాగా అర్థమవుతుంది. ఏదో చెప్పేది అందులో ఇది నేను చెప్పింది కాదు, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్. తమిళ్ ఓల్డ్ స్క్రిప్చర్స్ లో ఉంటే కొంతమంది మహానుభావులు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే, లక్కీగా నాకు ఇంగ్లీష్ లో, నేను జ్యోతిషం అంతా నేర్చుకుంది ఇంగ్లీష్ లో కాబట్టి ఆ బుక్స్ లో చదువుతూ ఉన్నప్పుడు ఇలా గురువు రకరకాల ప్లేసుల్లో ఉంటే ఏం జరుగుతుంది అని. అలానే మకర రాశి వాళ్ళకి ప్రస్తుతానికి గురువు 6వ స్థానంలో ఉన్నారు. అది నేను ఈ సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయ్యాను. మా పాపది గొలిసిపోయింది. ఈ బంగారం టఫ్ గా ఉన్న టైంలోనే పెళ్లికి వెళ్ళిపోతే ఎక్కడో గొలిసిపోయింది. అది ఒకటి. ఇలానే ఒక నింద ఒకటి ఆల్రెడీ వచ్చేసింది. ఎట్లానే ఒక సోషల్ మీడియాలో ఎక్కడో ఏదో ఉంటే ఏదో టక్కన ఏదో అన్నారు, ఏదో పోయింది అక్కడ. అందుకని చెప్పేసి ఎవ్రీబడి గోస్ అండి. అది అయిపోయిన తర్వాత వెంటనే ఎందుకు అని చెప్పేసి నేను గురువుకి కొన్ని అవి ఇవి జపాలన్నీ చేయించుకొని కూర్చున్నాను. పరిహారాలు ముందు నేను చేసుకోవాలి కదా. అందుకని కుంభరాశి వాళ్ళకి అవుట్ ఆఫ్ మై కంపాషన్, అవుట్ ఆఫ్ మై వాళ్ళకి చాలా చక్కగా గైడెన్స్ ఇవ్వాలని ఒక ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ లో ఈ రాశితో ఇందులో ఉన్న నక్షత్రాలు ఇన్ఫినిటీ చాలా ఎక్కువ, ఇనీషియల్ కెరియర్ లో ఎక్కువ కాల్స్ ఇక్కడ నుంచి వచ్చాయి కాబట్టి. అందుకని ఈ ఉద్దేశంతో చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయాలు సడన్ గా వచ్చి మిమ్మల్ని టెస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ మీరు జెన్యూనా, మీకు అప్రిషియేషన్స్ వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక ప్రోగ్రెసివ్ ఏరియాలది, అంటే డీప్ క్రైసిస్ పాయింట్ నుంచి ఒక హోప్ ఉన్న లాస్ట్ ఇయర్, ఈ హోప్ నుంచి యాక్షన్ ఫామ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు యాక్షన్ లో రియల్ టైంలో ప్రోగ్రెస్ చూడటానికి అవసరం ఉంటుంది. ఈ టైంలో జనరల్ గా అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. బట్ జనరల్ గా ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈవెన్ రాహుకేతులు కూడాను వీళ్ళకి కొంచెం దేశ సంచారం కొంచెం అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనానికి సంబంధించిన కష్టాలు ఇబ్బందులు అయితే ఇంకా ఉంటాయి. 100% ఫుల్ఫిల్ అయితే అవ్వదు, ఏలినాటి యొక్క ప్రభావంతో ఉన్నారు కాబట్టి. సో ఇదండి ఈ రాశి వాళ్ళకి. గ్రహాల గురించి తెలియజేశారు గురుగారు, మన నక్షత్రాల గురించి కూడా తెలియజేస్తారా ఒకసారి? ఇందులో ధనిష్ట, శతభిష, పూర్వ, భాద్ర నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో ధనిష్టం వచ్చేటప్పటికి వీళ్ళకి రాజ్య లాభము, పట్టాభిషేకము, ధన వృద్ధి ఇవన్నీ పాజిటివ్ సైడ్ లో ఉన్నాయి. సంతోషం. నెగిటివ్ సాడ్ సైడ్ లో చూసుకుంటే వీళ్ళకి ధన నష్టము చూపిస్తుంది, మరణ తుల్యము అని చూపిస్తుంది. అంటే వీళ్ళు ఏదైనా కనుక పని చేస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్ లో ఆటంకాలు వచ్చి ఆటంకాలతో ఆ పని టోటల్ గా వదిలేస్తారు. ఓకే, వాళ్ళు ఉన్న డ్రీమ్స్ ఏదో ట్రై చేస్తారు, గవర్నమెంట్ జాబ్ ఏదో ఒక టయానికి ఇంకా అది రానప్పుడు వదిలేస్తారు. హోప్స్ పోతే దాన్ని వదిలేస్తారు ఇంక ప్రిపేర్. లేదంటే ఏదో బిజినెస్ చేస్తారు, అందులో సరిగ్గా ఉండదు, 2 ఏళ్ళు సరిగ్గా ఉండదు అన్ని అప్పటిదాకా నెట్టుకుంటారు, సరిగ్గా అంతదాకా నెడతారు, వదిలేస్తారు. ఇది ఒక యాంగిల్లో మంచిది. ఎప్పుడైతే పాతది క్లోజ్ అయిందో కొత్తది ఓపెన్ అవుతుంది. అందుకని ఇలా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది ధనిష్ట వాళ్ళకి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉంది, సంతోషం ఉంది, పట్టాభిషేకము, ధన వృద్ధి అంతా బాగుంది. వీళ్ళకి శతభిష నక్షత్రం వాళ్ళకి ఇయర్ ఎండ్ లో హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదర్వైజ్ బెస్ట్ నక్షత్రం 27 నక్షత్రాలు శతభిష నక్షత్రం. నేను ఎందుకు ఈ నక్షత్రం 27 నక్షత్రాలు బెస్ట్ నక్షత్రం వీళ్ళకి. ఎందుకు ఈ నక్షత్రం గురించి ఎంత స్పెసిఫిక్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఎర్లీ కెరియర్ లో 3 ఏళ్ల క్రితం వీళ్ళకి పీక్ లో ఏలినాటి శని ఉండటంతో ఎక్కువ కాల్స్ వచ్చినాయి. శతభిష నక్షత్రం నెక్స్ట్ డే ఇది 20,000 12,000 పెరిగిపోయింది. ఆ నక్షత్రం వాళ్ళు నాకు కాల్ చేశారు. ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా ఆ నక్షత్రం వాళ్ళది. అందుకని వాళ్ళతో నాకు చాలా కాలం టచ్ లో ఉన్నారు. వాళ్ళు పడిన బాధలన్నీ నేను చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి మంచి జాబ్ వచ్చింది, ఫారిన్ అలా అంతా వెళ్ళిపోయారు. అలా కొంతమందిని చూసేటప్పటికి వాళ్ళు నాకు ఆ ఫ్లోరిష్ అది చూస్తూ ఉంటాను అనమాట. అందుకని చాలా రోజుల తర్వాత బాగా ఫుల్ యాక్టివ్ గా ఉన్న నక్షత్రం శతభిష నక్షత్రం అని చెప్పుకోవాలి. పూర్వ భాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, ధన వృద్ధి, ధనలాభము, సుఖము, వీళ్ళకి అన్ని బాగున్నాయండి పూర్వ భాద్ర నక్షత్రం వాళ్ళకి. టోటల్ గా ఈ కుంభరాశి వాళ్ళకి 2026 లో శ్రీ పరాభావనామ సంవత్సరంలో అష్టైశ్వర్యాలతోటి చక్కగా అందరూ తల తూగుతూ 10 రెట్లు ముందుకెళ్ళిపోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. తప్పకుండా. మరి ఏమైనా పరిహారాలు పాటించాలంటారా గురుగారు కుంభరాశి వారు? ఖచ్చితంగా అండి. వీళ్ళు పరిహారాలు చేయడంలో నెంబర్ 1 ఫస్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇది బాగా ఉంది అనగా సరికాదండి, పరిహారం కూడా చేసుకోవాలి. ఎందుకు అంటే శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఇంకా ఉంది, స్టిల్ 100% అయిపోలేదు. గురువు కూడాను
జూన్ వరకు యోగ తెస్తారు. తర్వాత ఆయన క్వశ్చన్ చేసే పొజిషన్లో ఉన్నారు కాబట్టి గురువుకి శనికి బాగా పరిహారాలు చేసుకోవాలి. మెడిటేషన్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, స్పిరిచువల్ బుక్స్ చదవాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి, యోగా చేయండి. తర్వాత హనుమాన్ చాలీసా, శని పిప్పలాద స్తోత్రం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా వచ్చిన పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకోండి. భార్యాభర్తలు కూర్చొని సీతారాముల వారి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, ఏది కూడా అవసరం అయితే చేసుకుంటా వెళ్ళిపోండి అంతే. ఇది కాకుండా వీళ్ళకి సపరేట్గా క్షేత్రాలు దర్శించడం చాలా ఇంపార్టెంట్. ఒకటి తిరునల్లారు తమిళనాడు, రెండోది కోటప్పకొండ గుంటూరు దగ్గర గురువుకి సంబంధించి దక్షిణామూర్తి సంబంధించిన అవతారం త్రికోటేశ్వర స్వామి దర్శించుకోవాలి. అక్కడ హోమం కూడా చేస్తారండి. విశేషం ఎందుకు చెప్తానంటేనండి, గురువుకి ఎక్స్క్లూజివ్గా దక్షిణామూర్తి అవతారం ఉన్న ఏకైక టెంపుల్ అదే కోటప్పకొండ. అక్కడ కొండ మీద ఉంటాడు దేవుడు. ఇప్పుడున్న పెద్ద పెద్ద ఈ మఠాల స్వాములు ఎవరైతే ఉన్నారండి, వాళ్ళ పీఠాలకు అధిపతులుగా ఉన్నారు, చాలా మంది మూలాలు అక్కడి నుంచే వచ్చారు. వాళ్ళు అక్కడ చదువుకోవటమా, లేదా అక్కడ విజిట్ చేయటమా, లేదా వాళ్ళ యాన్సిస్టర్స్ అక్కడ ఉండటమా జరిగింది. వాళ్ళు పోయి మీరు ఒకసారి చదవండి, అంత పవర్ఫుల్. అందులోనూ చదువుకి సంబంధించి, జ్ఞానానికి సంబంధించిన వెరీ వెరీ పవర్ఫుల్. దక్షిణ అక్కడ కోటేశ్వర స్వామి అంటారు, త్రికోటేశ్వర స్వామి అంటారు, బట్ ఆయన దక్షిణామూర్తి అవుతారు. అందుకని ఆ కొండ మీద పెళ్లిళ్ళు అలాంటి ఏం జరుగు, ఇంకా దక్షిణామూర్తి యంగ్ కదా, అన్మ్యారీడ్ పర్సన్. అక్కడ దక్షిణామూర్తి అవతారం ఉంటారు. నేను చిన్నప్పుడు అక్కడికి గుడికి చాలా సార్లు వెళ్తూ ఉంటాను. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు నేను కూడా దర్శించుకుంటూ ఉంటాను. రీసెంట్గా కూడా వెళ్ళొచ్చాను, నాకు చాలా హ్యాపీ. ఆ గుడి కూడా ఫ్లోరిష్ అవుతూ ఉంది. ఆ గుడిలో ఫెసిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. చాలా మంది భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చేసారు. కొండ చుట్టూ ప్రదక్షిణ ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా చేసేవాళ్ళు చాలా మంది ఎక్కువయ్యారండి. యూట్యూబ్ లో కూడా బాగా పాపులర్ గా వినిపిస్తూ ఉంది కోటప్పకొండ. తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సేవ చేసేవాళ్ళు అక్కడ చాలా మంది వచ్చారండి. ఒకప్పుడు అంత పెద్ద ఏమి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు వీళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళకి మజ్జిగ ఇచ్చేవాళ్ళు, నీళ్లు ఇచ్చేవాళ్ళు, అలా చాలా మంది వచ్చేసి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటా ఉన్నారు. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. అది అందరూ విజిట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గురుబలం కోసం మిగతా ఎవరైనా కూడా విజిట్ చేయొచ్చు. ఎవరైనా చదువుకు సంబంధించి కానీ, మా బాబుకి అక్షరాభ్యాసం మేము అక్కడే చేసాం. ఎందుకంటే క్షేత్రం కదండి, ఆ క్షేత్రంలో చాలా దక్షిణామూర్తి క్షేత్రం కాబట్టి జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం అంతా కావాలి కాబట్టి ఈ చదువు కాదు, ఇది ఓకే, ఇది ప్రతి ఒక్కరు చదువుతారు. అద్భుతమైన జ్ఞానం కావాలని చెప్పేసి అక్కడ ప్లానెడ్ గా చేసుకున్నాం. తర్వాత విశేషంగా వీళ్ళకి ఏమైనా గనక సమస్యలు ఉంటే, ధనానికి సంబంధించి హస్తలక్ష్మి విశేష హోమము, స్వర్ణలక్ష్మి విశేష హోమము, వీటితో పాటు వీళ్ళకి హెల్త్ గనక బాగా లేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము, భార్యాభర్తలకు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, లేదా విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇలా ఇంకేమైనా రిలేషన్షిప్స్ కానీ ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయండి. ఏదైనా కోర్టు వ్యవహారాలు, ఇలా ఎనీ ప్రాబ్లం అండి, ఏదైనా కనుక ఒక ప్రాబ్లంలో పడిపోయి ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, సఫర్ అవుతున్నారని కనుక అనిపిస్తే ఇమ్మీడియట్లుగా ఒకసారి జాతకం చూపించుకొని దానికి సంబంధించిన పరిహారాలు కూడా ఈ రోజుల్లో బాగా అన్ని అప్డేటెడ్ అయిపోయినాయండి. ఇంతకుముందులాగా కష్టపడిన అవసరమే లేదు. ఆన్లైన్లో అటు ఇటు చేసేస్తున్నారు, సంకల్పాలు చెప్తున్నారు. చక్కగా చేయించుకొని ఆ దోషాలన్నీ పోగొట్టుకొని, వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో పితృదోషాలు, సర్పదోషాలు ఎవరంటే పోగొట్టుకొని ఈ రాశి వాళ్ళు 10 రెట్లు జీవితంలో ముందుకెళ్ళిపోయేసి అద్భుతాలు సృష్టించాలని మనం కోరుకుందాం. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. కుంభరాశి వారి రాశి వివరణ, పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం అండి.